హలో వ్యూవర్స్, నేను మీ దేశం ఎదురమే లంకేష్ మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనం ఈరోజు వాతావరణ పరిస్థితి, అలాగే రేపటి వాతావరణ పరిస్థితి, అలాగే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి ఈ వీడియోలో వివరంగా అందిస్తాను. ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో మనకి ఆకాశం మేఘావృతమై అలాగే చల్లటి గాలులు అనేవి వీస్తున్నాయి. మనకి ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తారు నుంచి భారీ వర్షాలు అనేవి కొన్ని చోట్ల మాత్రమే నమోదవుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం అనేది వెస్ట్ బెంగాల్ అలాగే ఒడిశా ప్రాంతానికి ఆనుకుని ఉన్న ఈ అల్పపీడనం వచ్చేసి మనకి భువనేశ్వర్, కలకత్తా మధ్య ఏర్పడి ఇది మధ్యప్రదేశ్ వైపుగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని ప్రభావంతో మనకి రాయలసీమ అలాగే మధ్యాంధ్ర జిల్లాల్లో మనకి ఆకాశం మేఘావృతమై చల్లటి గాలులు అనేవి వీస్తున్నాయి. అక్కడక్కడ మాత్రమే తేలికపాటి తుంపర్ల వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. కానీ ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే మోస్తారు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు అనేవి అలాగే తెలంగాణ అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం గత వీడియోలో చెప్పిన విధంగానే మనకి వర్షాలు అనేవి మధ్యాంధ్ర, రాయలసీమ జిల్లాలో తక్కువ ప్రభావంతో నమోదవుతాయని చెప్పడం జరిగింది. ఆ విధంగానే వాతావరణం అనేది కొనసాగుతుంది. అలాగే తెలంగాణ, ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తారు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పడం జరిగింది. రేపు, ఎల్లుండి కూడా మనకి ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి నమోదవుతాయి. కానీ ఈ అల్పపీడనం మధ్యప్రదేశ్ వైపుగా కొనసాగితే మనకి వర్షాలు అనేవి ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి తగ్గుముఖం పడతాయి. రాయలసీమ అలాగే మధ్యాంధ్ర జిల్లాలో రేపు గాలులు అనేవి వీస్తాయి. అలాగే గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు అనేవి రాయలసీమ, మధ్యాంధ్రలో నమోదవుతాయి. ఆ విధంగానే చల్లటి వాతావరణం అనేది కొనసాగుతుంది. అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లుల వర్షాలు అనేవి నమోదవుతాయి. అలాగే రాయలసీమ జిల్లాలో మనకి సాయంకాలం సమయంలో వర్షాలు అనేవి కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యాంధ్ర జిల్లాలో తేలికపాటి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈ నెల 29, 30 తేదీల్లో మనకి వర్షాలు అనేవి గుంటూరు, బాపట్ల, ప్రకాశం, ఏలూరు అలాగే మచిలీపట్నం, నెల్లూరు ఈ సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ విధంగానే మనకి వర్షాలు అనేవి నమోదవుతాయి. ఆగస్టు మొదటి వారంలో మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రాయలసీమ జిల్లాలో మనకి ఆగస్టు మొదటి వారంలో మనకి వర్షాల జోరు అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మధ్యాంధ్ర జిల్లాలో మాత్రం అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ప్రకాశం, పల్నాడు జిల్లాలో మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే మొదటి వారంలో కనిపిస్తుంది. ఆ విధంగానే వర్షాలు అనేవి నమోదవుతాయి. రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి, ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి క్లారిటీగా రేపటి వీడియోలో అనేది తప్పకుండా అందజేస్తాను. అలాగే మనకి రేపు, ఎల్లుండి కూడా మనకి ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు నమోదవుతాయి. మధ్యాంధ్ర, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే తేలికపాటి తుంపర్లు, గాలులు అనేవి వీస్తాయి. ఎక్కడ భారీ వర్షాలు అనేవి నమోదవ్వవు. కాబట్టి రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.